20 20 50 50 చెప్పు 50 100 100 200 500 సరే తక్కిన తర్వాత ఇస్తాను తిప్పు. వీల్లేదు 5 వేయాలి. ఇస్తాను తిప్పో. వీల్లేదు. ఎవరినైనా గ్యారంటీ ఇవ్వమను. రామయ్య గారు చూడండి, నాకు ఆటలోకి 300 తక్కువైంది. మీరు హామీ ఉంటానని ఒక్క మాట చెప్తే. చలపతి, ఎందుకు నాయనా నీకు ఈ ఆటలు? ఆస్తంతా నాశనం చేశావు, తలమునిగే అప్పులు చేశావు, ఉండటానికి ఇల్లైనా లేకుండా చేసుకున్నావే. ఇంకనైనా ఈ పేకటం మానేయకూడదు. ఇక తప్పకుండా మానేస్తానండి. ఈ ఒక్కసారికి సహాయం చేయండి. సరేలే కానివయ్యా, నేను ఇస్తాలే. సరేలేండి. పంచు. పార్వతి, పార్వతి, ఏమండి, జీవితం అంతా ఇంతేనా? రాత్రి బౌళ్ళు పేకాట అయితే సంసారం గతి ఏం కాను. ఒక్కగానొక్క బిడ్డ రవి, వాడి భవిష్యత్తు ఏం కావాలి? రవి ఎక్కడ? నిద్రపోతున్నాడు. గుడ్ మార్నింగ్. స్కూల్కి వెళ్ళు నాన్న. ఏమండి, అప్పుడే బయలుదేరుతున్నారా? ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని కూర్చున్నట్టున్నారు. రాత్రి అసలు నిద్రే పట్టుండదు. లేదు పార్వతి, ఇవాళ ఒక పెద్ద గజాటగాడితో పేకాడబోతున్నా. నాకు జయం కలగాలని మనసారా దీవించి పంపు. ఇంతలా శుభకార్యానికి నా దీవెన కావాలా? నా మాట వినండి. ఈ చూతపు బ్రతుకు మనకి వద్దండి. ఆస్తి అంతా పోయింది. ఇక మిగిలిన దానితోనైనా ఎక్కడికైనా పోయి గౌరవంగా బ్రతుకుదాం. చూడు పార్వతి, ఈ ఒక్కరోజు నన్ను ఆశీర్వదించి పంపు. ఉన్నప్పులన్నీ తీర్చి పారేస్తాను, ఇల్లు కూడా నిలబెడతాను. ఏమోనండి, భవిష్యత్తు తలుచుకుంటే నాకెందుకో భయంగా ఉంది. ఏం భయం లేదు పార్వతి, నువ్వు నా ప్రక్కన ఉన్నంత వరకు మన అదృష్టానికి ఏం భంగం లేదు. అందుకేగా నిన్ను ఇందులో భద్రంగా దాచుకున్నాను. చూసావా మరి? భారతి, తప్పు. వస్తాను. చూపించు. 3 years. ఏం చలపతి, కుమార్ అంటే ఏమనుకున్నావు? గజ ఆటగాడు.
అవును. దొంగరా. ఏమిటా ఇది? ఫోన్ చేసింది నువ్వేనా? నేనే సార్. ఎవరు చంపింది? చలపతి సార్. సార్, మీ తమ్ముడు గారు సార్. మీరా? రండి, కూర్చోండి. అమ్మా, క్లబ్బులో చీట్ల పేక ఆడుతూ నీ భర్త నా తమ్ముణ్ణి ఖూనీ చేశాడు. నా భర్త కూని చేశారా? ఇదిగో నీ భర్త కోటు గడియారు. ఏమిటండి ఇదంతా? తప్పించుకు పారిపోతూ నీ భర్త రైలు కింద పడి మరణించాడు. రవి, ఇక మనకు దిక్కెవరు నాయనా? అధైర్యపడకమ్మా, దిక్కులేని వారికి దేవుడే ఉన్నాడమ్మా దిక్కు. రండమ్మా, మీకు ఇల్లు అదే ఏర్పాటు చేశాను. నర్సింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు ఒక సీటు కూడా రిజర్వ్ చేయించాను. అబ్బాయి చదువు విషయం నేను చూసుకుంటాను. బాబు, దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారు. మీ రుణం ఎలా తీర్చుకుంటాను? పర్వాలేదమ్మా, రండి.
ఇదిగో తీసుకోండి. బాబాయ్ ఎక్కడ? లోపల ఉన్నాడు. బాబా, బొంబాయిలో మనం చేసిన దోపిడీ మోస్ట్ సక్సెస్ఫుల్. సిఐడి రవి ఎంత గింజుకున్నా మన వాళ్ళల్లో ఒక్కని కూడా పట్టుకోలేకపోయాడు. పుక్త చేతులతో తిరిగి వస్తున్నాడు. హలో, ఎవరు? నేనండి, చెంచల్ని. ఓ, ఏమిటి విశేషాలు? సిఐడి రవికి కొన్ని ముఖ్యమైన కాగితాలు మనకు సంబంధించినవి దొరికినాయట. ఈవేళ ప్లేన్లో వస్తున్నాడు. నిజంగానా? నిజంగా. సరే. దండం. దోపిడీ ముఠా ఇక్కడే ఉన్నట్లు రవికి ఆచూకీ తెలిసిందట. మనల్ని పట్టుకోవటానికి అతను బొంబాయి నుంచి ప్లేన్లో దిగుతున్నాడు. అలాగా? వాణ్ణి దోవలోనే హతమార్చి ఆ కాగితాలు కాజేస్తాను. జాగ్రత్త, నేర్పుతో కాని పని. అలాగే. అర్రే పోతున్నారే, దయచేయండి దయచేయండి. ఎవరు నువ్వు? సంగీత సాగర, హరికథా కేసరి, టైగర్ వ్యాఘ్రేశ్వర భాగవతార్. హరికథలు చెప్తాను. అయితే నాకేం పని? నాకు హరికథలు చెప్తావా? మీకెందుకండి హరికథ? నాకంటే చెప్తాను. నేనుండేది మీ ఇంట్లోనే. అవును, మీరు మేడ పైన ఉంటున్నారు, నేను కింది పోర్షన్లో ఉంటున్నాను. అయితే నువ్వు నన్ను ఎరుగుతావన్నమాట. ఎరక్కే, మీ పేరు చెంచల, డిఎస్పీ ఆఫీస్ లో టైపిస్టు, స్పీడ్ 90, అమ్మా నాన్న లేరు, ఎత్తు 5'2", వయసు 18, పెళ్లి కాలేదు. నువ్వు సిఐడి లాగా ఉన్నావే? చచ్చా, నేను ఒట్టి భాగవతానేనండి. అయితే నా సంగతి అంతా నీకెలా తెలుసు? అదేంటండి, ఇద్దరం ఒక ఇంట్లోనే ఉంటున్నాం, ఆ మాత్రం తెలీదు? నమస్కారం. నమస్కారం. అప్పుడప్పుడు దయచేస్తుండండి మా ఇంటికి. అలాగే. మీకు టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటమ్మా శుభవార్త? మా అబ్బాయి రవి బొంబాయి నుంచి వస్తున్నాడు. కార్ తీసుకొచ్చాను. కారా? ఎవరు పంపారు? సూపర్ నెట్ గారు. ఓహో, ఇదిగో లగేజ్ టికెట్. సామాన్లు కారులో పెట్టించు ప్లీజ్. థ్యాంక్ యూ. హలో, సూపంటి గారా? నమస్కారం అండి. నేను ఇన్స్పెక్టర్ రవిని మాట్లాడుతున్నాను. మీరు నా కోసం కారు పంపించినందుకు చాలా థ్యాంక్స్ సార్. కారా? నేను పంపించలేదే. ఏమిటి, కారు పంపించలేదా? అదే మరే లేదులేండి. నమస్కారం. థ్యాంక్స్. సార్, లగేజ్ కారులో పెట్టాను. సరే పదా.
మిస్టర్ రవి థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. నేను ఒక రిపోర్ట్ ఇవ్వాలి. వెంటనే వీడిని లాకప్లో ఉంచండి. గోయే 122 ఇతన్ని లాకప్లో ఉంచు. థ్యాంక్ యూ. అమ్మా రవి అమ్మా రవి, నీకోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసినాయి. ఏం తాలచా? ప్లేన్ ఎప్పుడో వచ్చి ఉండాలి. ప్లేన్ రైట్ టైంకే వచ్చిందమ్మా, కానీ నేనే దారిలో చిక్కులో పడ్డాను. చిక్కులోనా? అవునమ్మా, ఎవరో దుండగులు నన్ను పట్టి బంధించడానికి పెద్ద కుట్ర బన్నారు. రవి, మరేం భయపడకమ్మా, వాళ్ళ కుట్ర తిప్పి వాళ్ళ ముఖాన్ని కొట్టి నేను వచ్చేసాను. పళ్ళ చెట్టుకే కదా నాయన రాళ్ల తెప్పులు. మంచి వాళ్ళకే ఆపదలు వచ్చేది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ధర్మాన్ని కాపాడటం, నిజాన్ని నిరూపించడమే నా ఉద్యోగం. ఆపదలు రాకుండా ఎలా ఉంటాయమ్మా? రవి, ఇప్పుడు నువ్వు ఒక పెద్ద పోలీస్ అధికారివి. ఈనాటికి నా తపస్సు ఫలించింది. నాకెంతో గర్వంగా ఉంది. అదంతా నీ సెలవేనమ్మా. కాదు నాయన, ఇదంతా వారి సెలవ. రవి, ఈవేళ మీ నాన్నగారి తద్దిన. నువ్వు వస్తావో రావునని ఆందోళన పడ్డాను. నిన్నెలా చూసుకొని సంతోషించేందుకు మీ నాన్నగారు లేకుండా పోయారని బాధగా ఉంది. సంసారాన్ని, భార్యా బిడ్డల్ని కూడా మర్చిపోయి తన జీవితాన్ని ఆహుతి చేసుకున్నారు. అటువంటి తండ్రిని చిన్నప్పుడే పోగొట్టుకున్నా. నేనంత పాపం చేశాను. కాదు నాయన, ఇదంతా నా దురదృష్టం. రవి, పెద్దవాళ్ళంతా పోయిన తర్వాతనే మార్గదర్శకులవుతారు. మీ నాన్నగారి జీవితం చూసి ఇతరులెందరో తమ జీవితాలు చక్కదిద్దుకున్నారు. నువ్వు కూడా ఎల్లప్పుడూ మీ నాన్నను గుర్తుంచుకో. తప్పుడు దోవల్లో పడబోకు. అమ్మా, నీకు ఆ భయమే అక్కర్లేదు. నాన్నగారి అడుగుజాడల్లో నడిచి ఆ తండ్రికి తగ్గ కొడుకుని అనిపించుకో. రవి, ఏమిటమ్మా? ఏం లేదు నాయన, నీ పితృభక్తికి ఆనందంతో కళ్ళు చెమ్మగిలినాయి, అంతే. రవి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటమ్మా అది? చెప్పమ్మా. నువ్వు ఎల్లప్పుడూ నీతికి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. నీ విధులను నిర్భయంగా నిర్వర్తించాలి. ప్రాణాల మీదకి వచ్చినా సరే వెనుకాడకూడదు. మీ నాన్న మీద ప్రమాణం చేసి నాకు మాట ఇవ్వు. అమ్మా, ప్రాణం పోయినా సరే నా విధి నిర్వహణలో నేను వెనుకంజ వెయ్యను. అధర్మం, అవినీతి ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే వాటిని నిర్భయంగా నిర్మూలిస్తాను. రవి, మాటల్లో పడి మర్చిపోయాను. ఏమిటమ్మా? మీ నాన్నగారికి ప్రియమైన పిండి వంటలు చేశాను. రానాయన. మన ప్లాన్ అంతా తలకిందులైంది బాబా. ఆ సిఐడి తను తప్పించుకోవడమే కాకుండా మన డ్రైవర్ని కూడా లాకప్లో పారేశాడు. సిగ్గు లేకుండా ఇంకా నాతో చెప్పుచావా? క్షమించండి బాబా, వాడిని పట్టి తీసుకొచ్చి మీ పాదాల ముందు పడవేయకపోతే నా పేరు ఉద్దండనే కాదు. చేసావులే ప్రతిజ్ఞ. మన విరోధి నీకంటే వద్దండు ఇప్పుడు అర్థమైంది. అరే, మన శిష్యుడు బోర్డు కూడా వేశాడే. సంగీత సాగర హరికథ కేసర టైగర్ వ్యాఘ్రేశ్వర భాగవత. కదా, హరికథ కేసర రీ అయితే కేసరా అని రాశాడే. ఉండేది ఒకటే మధ్య దాని కాస్త బాధపడిపోకు. పోతే కూడా పోతుంది పాడు మధ్యన. ఇది ఉన్న నాకు ఛాన్స్ రావట్లేదు. ఇలా బోర్డు మీద ఏం రాశారా? మీ పేరు సంగీత సాగర హరికథా కేసరా? కేసరా కాదు, కేసరి. పర్వాలేదు ఇద్దరు. కేసరా సాగర అంటే ప్రాస బాగుంటుందని రాశా. అంటే అర్థం ఏంటో తెలుసురా నీకు? కేసరి అంటే సింహం, కేసర అంటే వెంట్రుక. హరికథ వెంట్రుగా బాగుంది బాగుంది. అయినా అది ఎవరికి అర్థమవుతుంది కానీ ముందు నా సంగతి తెలిసే గురు. ఏమిట్రా నీ సంగతి? హరికథలో నాకు మధ్యలో వాయించే ఛాన్స్ ఎప్పుడు అని. వస్తుందిరా, వస్తుంది, తొందరపడకు. తొందర 3 నెలలు అయింది. నువ్వు హరికథ చెప్పింది లేదు, నేను మధ్యలో వాయించేది లేదు. పైగా నీళ్లు తోడిస్తున్నావు, ఒళ్ళు పట్టించుకోవడం, హోటల్ నుంచి క్యారియర్ తప్పిస్తున్నావు. నానా చాకరాతో చేస్తున్నావు. గురుసేవ చేస్తేనే కానీ విద్య రాదురా. వెనక రోజుల్లో గురుకులాలు అంటూ ఉండేవి. ఇలాగే ఉంటాయా?
నా ఇంట్లో తిండి తిని వచ్చి మీకు చాకరీ చేయాలి. పెద్ద క్యారియర్ అయితే డబుల్ మీల్స్ తేవచ్చు, ఉన్నది చిన్నది బేబీ క్యారియరు. సింగిల్ మీల్స్ అయినా కాదు ఆఫ్. గురు నా మాట విని ఇక ఈ అరికథలు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకో బాబు. ఏం ఉద్యోగం ఏదైనా సరే. ఇదిగో నీకంటేనే మన మేడ మీదకి వచ్చిందే కొత్తగా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నయ్యం చక్కగా పొద్దుటే ఉద్యోగానికి వెళ్తుంది, సాయంత్రానికి వచ్చేస్తుంది. అయితే నాకు ఉద్యోగం లేదనుకుంటున్నావు? ఉంది, చూస్తానే ఉన్నాగా. మరి సన్నాసి, మనం చేసే ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం. రహస్యం, అది అందరికీ తెలిసే ఉద్యోగం కాదు. అవునవును, జీతం పచ్చం లేని ఉద్యోగం. ఎవరు చెప్పారా నీకు జీతం లేదని? చూస్తున్నాగా 3 నెలల నుంచి ఒక్క దమ్మిడి. ఒరే, మన జీతం నెలలా వచ్చేది కాదురా, టైం పడుతుంది. మనం చేసే పని మెచ్చుకుని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి రాయాలి, ఆ పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళకి రాస్తే అప్పుడు అందరూ చేరి మెచ్చుకుని ఒకేసారి బహుమానిస్తారా. దాని జీతం అనరు. అట్టాగా ఎంత ఉద్యోగం ఉంచుకుని ఈ హరికథా సాగరం, ఈ సంగీత సాగరం ఇది అంతా ఎందుకు గురు? ఆ ఉద్యోగానికి ఇవన్నీ అవసరం. ఉద్యోగం అటువంటిది. రే, ఎవళ్ళు అనుమానించకుండా ఇది ఒక బుర్ఖ. అమ్మ గురు. హలో, ఈ పర్సు మీదేననుకుంటాను. థ్యాంక్ యూ. నో మెన్షన్. మీరు ఇక్కడికి తరచు వస్తుంటారా? వీలైనప్పుడల్లా వస్తూ ఉంటాను. ఏం లేదు. మీ పేరు? రవి. ఓ, వెరీ గ్లాడ్ టు మీట్. నా పేరు గోపాల్. ఐ సీ. అయ్యి బాబాయ్, చాలా టైం అయింది. మా అవ్వ కోపడుతుంది. ఏ ఎల్బోర్డ్, బీ కేర్ఫుల్. డోంట్ వరీ. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. మీరు? నాది వ్యాపారమే. రండి, నా కాళ్ళు డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, నాకు స్కూటర్ ఉంది. మళ్ళీ కలుసుకుందాం. వెరీ గుడ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అతనికి తెలియకుండా అతని స్కూటర్లో పెట్టు. జాగ్రత్త. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదేదో మాయగా ఉంది. వసంత, ఎవరవమ్మా ఇవన్నీ? అదే, ఇవన్నీ ఎవరివి అని నన్ను అడుగుతావేవే, నీకు తెలియాలి గాని. అవును తెలియాలి, కానీ తెలియదే. ఇదే స్కూటరు, ఇదే నెంబరు. ఓ, నాది MSY, ఇది MSV. ఓ, తెలిసిందవా? నా స్కూటర్ మారిపోయి. మరి ఈ స్కూటర్ ఎవరిది? అదే, అది తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు, అక్కడే 4 జాడించేసేదాన్ని. ఈ డ్రెస్ అది చూస్తే ఇదేదో మగ పురుగుదిలా ఉందే. ఎవరే అతను? ఏమో, ఉండవా, అతని సంగతి నిమిషాల మీద తెలుస్తాను. అయ్యయ్యో, జాగ్రత్తమ్మా. ఏం పర్వాలేదు. క్షమించండి, ఈ స్కూటర్ నాది. ఓహో, నీదా? అయితే ఏమిటి పని? కనబడ్డ స్కూటర్ అలా ఎత్తుకుపోవడమేనా? ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నారు ఈ వ్యాపారం? పోలీస్ రిపోర్ట్ చేస్తే మీరేమవుతారో తెలుసా? కాస్త తమాయించండి. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సూటిగా ఒక్క మాటలో సమాధానం చెప్పమంటారా? ఏమిటది? అసలు ఈ ప్రశ్న అడగవలసింది నేను. షట్ అప్. ఎందుకమ్మా నా నోరు పారేసుకుంటావు? అమ్మా, అవ్వా. ఓహో, మీ కంటికి నేను అవ్వలా కనిపిస్తున్నానా? మీరు అవ్వ కాదు, నేను బుజ్జాయి కాదు. ఆడవాళ్ళని అమ్మ అని పిలవడం మన సాంప్రదాయం. మేనర్స్ తెలియకుంటే సరి. ఓహో, సరే అయితే మీ పేరేదో చెప్పండి, పేరుతోనే పిలుస్తాను. అవే మేనర్స్ అయితే. ఏ మిస్టర్, నా పేరుతో నీకెందుకు? ఏమిటి నీ ఉద్దేశం? ఎందుకు మళ్ళీ కరుస్తావు? ఏమిటి? నేనే కుక్క నా కరవడానికి? మర్యాద నేర్చుకోండి. నేనెవరినో తెలుసా? నాకు అనవసరం. మీరెవరో నాకు అంతకంటే అనవసరం. అయినా మీతో నాకు వాదనేమిటి? బ్రతికించారు. ఆలస్యంగానైనా బాగా గ్రహించారు. మిస్టర్, మీ స్కూటరు పొట్టి డొక్కు. దీని మీద ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నా నడువులు విరిగిపోయినాయి. డబ్బా స్కూటర్. అబ్బో, ఇది నీ స్కూటర్లోకి ఎలా వచ్చింది? అదే నాన్న చెప్పానుగా, ఆ స్కూటర్ మార్చేశాడే అతనే వేసి ఉంటాడు. నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురుగా అతనికి తెలుసా? అబ్బా, నాకేం తెలియదు నాన్న. ఆ విషయం అతనికి తెలుసో తెలీదో నాకెలా తెలుస్తుంది? అతను నీతో ఏమైనా మాట్లాడా? మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తేగా.
నేనే డబడబమని 4 దులిపేసి స్కూటర్ తెచ్చేసా. అది సరే, మనిషి చూడ్డానికి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు నాన్న. మంచి ఛాయ, కోల ముఖం, నునుగు మీసం, పొడుగాటి ముక్కు, పెద్ద కళ్ళు, మనిషి మంచి ఒడ్డు పొడుగు. ఏమ్మా, ఫోటో తీసినట్లే వర్ణిస్తున్నావు. నేను అడిగింది అది కాదు, ఉమ్, మనిషి చూడ్డానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా అని. నేనేం పోలీస్ ఆఫీసర్నా ఏమిటి? అది నువ్వే కనుక్కోవాలి. నీవు మా దారికి అడ్డు రాకుండా ఉన్నంత వరకు ఇలాగే అనేక బహుమతులు లభిస్తూ ఉంటాయి. ఇది స్కూటర్లో వేయడానికి కారణం నా నిజాయితీని పరీక్షించడానికా, లేక నా సామర్థ్యాన్ని పరీక్షించడానికా? ఏం చెంచల రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నా మేడకు ఉన్న భాగవతారు కూడా సిఐడి అని నాకు అనుమానంగా ఉంది. మరి మన డ్రైవర్ని ఏం చేశారు? ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. ఇంకేమైనా విశేషాలు ఉంటే వెంటనే చెప్పి పంపిస్తూ ఉండు. అందుకోసమే నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. గుడ్, వెళ్ళిరా. ఇదిగో అబ్బాయి, ఇంకా ఎంత టైం పడుతుంది? అరగంట. అయ్యో బాబోయ్, ఇంకా అరగంటే? ఆ, అతనే. ఏమండి ఏమండి ఏమండి? ఏమిటండి మీరు పోట్లాడటానికి ఎవరు దొరకలా? మళ్ళీ నన్నే పిలిచారు? ఐఎమ్ సో సారీ. మీకు క్షమాపణ చెప్పుకుందామని. ఏమిటి పబ్లిక్ గా నడి రోడ్డు మీద ఆపా? అది కాదండి, నా స్కూటర్ రిపేర్కి ఇచ్చాను, ఇంకా అరగంట పడుతుందట. అప్పుడు నన్నేం చేయమంటారు? అందుకని నేను త్వరగా ఇంటికి వెళ్ళాలండి. దయచేసి మీ స్కూటర్లో డ్రాప్ చేయండి. అబ్బాయి ఎందుకండి, చాలా ట్యాక్సీలు ఉంటాయి. ఏయ్ ట్యాక్సీ! ఏమండి, నా దగ్గర డబ్బు లేదండి, ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బాయి ఏమీ లేదండి, నాది ఒట్టి డొక్కు స్కూటరు, ఎక్కితే మీ నడుములు గిడుములు ఏమైనా రిపేర్ అవుతాయేమోనని. అదే ఏం పర్వాలేదండి, ఎలాగో అడ్జస్ట్ చేసుకుందాం. ఆల్ రైట్. ఇదిగో అబ్బాయి, త్వరగా రెడీ చెయ్యి. ఓకే ఓకే, స్టార్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. నో నో, లోపలికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. అబ్బాయి టైం అయిందండి, వెళ్ళొస్తాను. ప్లీజ్ రండి. మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఆయన మిమ్మల్ని చూస్తే అసలు వదిలే పెట్టరు. మీ నాన్నగారు వదిలిపెట్టరా? రండి. Come. రండి సార్, రండి. దయచేయండి, దయచేయండి. కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏ మిస్టర్, లే లే ముందు. మహా పెద్ద మనుషులా కూర్చున్నాడు. ఓహో, అయితే ఏదో ప్లాన్ మీద తీసుకొచ్చావన్నమాట. షరాప్. చూడండి, లోపలికి వచ్చిన కొద్దికి మర్యాద తగ్గిపోతుంది. నీకు మర్యాద కూడా కావాలా? నన్నే మోసం చేద్దాం అనుకున్నావే? నా స్కూటర్లో నోట్లు వేసింది నువ్వు కదా? ఏం మాట్లాడవు? బెల్లం కొట్టిన రాయలాగా. ఏ నోట్లు? ఏం నోట్లా? 100 రూపాయల నోట్లు. ఏమిటండి మీరు అనేది? పెద్ద నంగనాచిలా నటిస్తున్నావే, ఆ చూపే తెలుస్తోంది. దొంగ చూపు నువ్వును. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. నాన్న 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 నాన్న. ఏమిటమ్మా అది? మరే నా స్కూటర్లో నోట్ల కట్ట వేశాడే, అతన్ని పట్టుకుని లాక్కొచ్చేశాను. చూడు, పెద్ద మనిషిలా ఎలా నిల్చున్నాడు. హలో మిస్టర్ రవి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాన్న, ఇన్స్పెక్టర్ రవి అమ్మా. ఇన్స్పెక్టర్ గారా? ఈయన ఇన్స్పెక్టర్ గారా? అవునమ్మా, సిఐడి ఇన్స్పెక్టర్. మరండి నాకండి మీరండి ఇన్స్పెక్టర్ అని తెలీదండి. క్షమించండి. నిలబడ్డారేమండి? కూర్చోండి. ఏమ్మా, ఒక్క వాక్యంలో ఇన్నండిలా చేసిన మర్యాదకు తగిన మర్యాద చేయొద్దండి. ఏమిటి నాన్న, మీరు కూడా నవ్వుతారు. టేక్ యువర్ సీట్ మిస్టర్ రవి. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రవి, వసంత మా తమ్ముడు కూతురు, కాస్త కొంటి పిల్ల. పాపం చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. ఓ, ఐఎమ్ వెరీ సారీ. మా కుటుంబానికంతా కొడుకైనా కూతురైనా వసంత ఒక్కటి. ఇన్స్పెక్టర్ గారు, ఈమె మా అవ్వ. ఓ, నమస్కారం అండి. నమస్కారం. కూర్చోనాయన. కూర్చోండి. రవి చాలా బుద్ధిమంతుడమ్మా, సిఐడి ఇన్స్పెక్టర్. చాలా సంతోషం. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు నాయన? నా చిన్నతనంలోనే మా నాన్నగారు పోయారమ్మా. అయ్యో పాపం. మా అమ్మే నన్ను కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి చదువు చెప్పించింది. ఆమె చలవ వల్లే ఈనాటికి నేను ఇంత వాడిని అయ్యానమ్మా. సంతోషం నాయన. ఇది నీ ఇల్లే అనుకో. వీలైనప్పుడల్లా వచ్చిపోతూ ఉండు. అమ్మా,
రవి కాస్త కాఫీ తెచ్చిపెట్టు. నాకు కాఫీ అలవాట్లేదండి. ఏమండి, ఇందాక మీ అమ్మాయి ఏదో 100 రూపాయల నోట్లు అన్నదేమిటి? ఓ అదే, జస్ట్ మినిట్. సార్ ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. ఎందుకు? తెలియక మిమ్మల్ని ఏవేవో మాట్లాడినాను. ఓ, మాటలు అవి మరి చివాట్లు, ముక్క చివాట్లు. క్షమించండి సార్. దేనికండి? అరిగిపోయినాయిగా ఏమిటి? తిన్న చివాట్లు. రవి, వసంత స్కూటర్లో ఎవరో నోట్లు కట్ట ఒక ఆకాశరామన్న ఉత్తరం వేసిపోయారు. అలాగా? దాని గురించి పై అధికారికి ఒక రిపోర్ట్ రాశాను. ఇదిగో దాని కాపీ. ఈ నోట్ల నెంబర్లు చూడండి సార్. బొంబాయి బ్యాంకు దోపిడీ కేసులో పోయిన నోట్ల నెంబర్లు కూడా ఇవే. అయితే ఆ దొంగల ముఠా ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. వీళ్ళు మనతోటే చెలగాటమాడుతున్నారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్కి సవాల్. ఎలాగైనా ఈ ముఠాను పట్టి తీరాలి. ఎస్ సార్. అవును, ఎయిర్పోర్ట్ నుంచి నిన్ను కారులో తీసుకొచ్చాడే, ఆ డ్రైవర్ వల్ల ఏమి ఇన్ఫర్మేషన్ రాలా? ఎవరో కారు డ్రైవ్ చేయమన్నారట. ఆ రోజుకి రావాల్సిన డబ్బేదో ఇచ్చారట. అంతకు మించి తనకేమీ తెలియదంటున్నాడు సార్. అతన్ని ఇంకా రిమాండ్ లో ఉంచడానికి వీల్లేదు. ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. నాదొక చిన్న సజెషన్ సార్. ఆ డ్రైవర్ని వదిలేస్తే అతని వల్ల మనకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. నో, దొరికిన వాడిని కాస్త వదిలిపెట్టేస్తే మనకే నష్టం. నేను అలా అనుకోను. ఇంతకీ నీ ప్లాన్ ఏమిటి? మరేమీ లేదు సార్. ఆ డ్రైవర్ మీద మనకు అనుమానం లేనట్టు వదిలేసి అతను ఎక్కడికి వెళ్తాడో, ఎవరిని కలుసుకుంటాడో జాగ్రత్తగా కనిపెట్టి ఉందాం. బాగుంది, నువ్వు చెప్పినట్టే అతన్ని వదిలేద్దాం. ఎస్ సార్. నిన్ను కలిసిన నిముసమున, నిన్ను తెలిసిన క్షణమున, కనుల పండువాయనే, మనసు నిండిపోయనే. నిన్ను కలిసిన నిముసమున, నిన్ను తెలిసిన క్షణమున, కనుల పండువాయనే, మనసు నిండిపోయనే. ఆశాలత మొగ్గలేసి పూలు విరగబూసెనే. ఆశాలత మొగ్గలేసి పూలు విరగబూసెనే. తలపులెల్ల వలపులై పులకరింపజేసెనే. తలపులెల్ల వలపులై పులకరింపజేసెనే. పరవశించిపోతినే. నిన్ను కలిసిన నిముసమున, నిన్ను తెలిసిన క్షణమున, కనుల పండువాయనే, మనసు నిండిపోయనే. చందమామ నేడేలను చలివెన్నెల కాయడే. చందమామ నేడేలను చలివెన్నెల కాయడే. గాలి కూడా ఎందుకునో నులివెచ్చగా వీచెనే. గాలి కూడా ఎందుకునో నులివెచ్చగా వీచెనే. మేను కందిపోయనే. నిన్ను కలిసిన నిముసమున, నిన్ను తెలిసిన క్షణమున, కనుల పండువాయనే, మనసు నిండిపోయనే. నిన్ను కలిసిన నిముసమున, నిన్ను తెలిసిన క్షణమున. ఆ ఓ హలో,
ఓ సారీ, రాంగ్ నెంబర్ ప్లీజ్. ఆయనతో ఏం మాట్లాడను, ఎలా మాట్లాడను? ఆయన నాకేం భయం. హలో, నేను వసంతను మాట్లాడుతున్నానండి. ఏమండి, మీరు ఇన్స్పెక్టర్ అని తెలియగానే నాకు చాలా సిగ్గేసిందండి. అన్నట్టు మళ్ళీ ఈ వైపే రాలేదేం మీరు? ఏమండి, హలో, మాట్లాడరేమండి? హలో హలో. ఓ, నేను డైల్ చేయలేదు కదూ. హలో 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 హలో. హలో 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 హలో. ఎవరది? ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. ఓ రవ్యా, ఏ నాయనా కులాసాగా ఉన్నావా? ఎవరండి మాట్లాడేది? నేను నాయనా వసంత అవ్వని. ఓహో, నమస్కారం అండి. నమస్కారం. ఏం బాబు, పొత్తిగా ఈ పక్కగా రావడం మానేశావు? ఆఫీస్ పని కొంచెం ఎక్కువగా ఉందండి. ఏం పని నా మొహం. చూడు, రేపు పొద్దున్న 10 గంటలకి ఒక్కసారి మా ఇంటికి వస్తావా? వస్తానండి. తప్పకుండా రావాలి. ఓ, తప్పకుండా వస్తానండి. మర్చిపోయావు సుమా? అబ్బే, మర్చిపోనండి. నమస్కారం అండి. నమస్కారం. అప్పుడే 10 అయిపోయింది. ఆయన వచ్చేస్తున్నాడేమని. రాత్రి అంటే ఏదో అవలాగా వాగేశాను. ఇప్పుడు నటించాలి. ఎలాగబ్బా? అనవసరంగా లేనిపోయిన బెడద కొని తెచ్చుకున్నానే. అసలే ఆయన దుర్వాసుడు. ఏం చేయాలి? ఎలాగా? నమస్కారం అండి. నమస్కారం. రా నాయనా, రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. అక్కడే సోఫాలో కూర్చో. రామదాస్ గారు, మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞుడు. అది సరే గాని, నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలని పిలిపించాను. ఏమిటండి అది? అదేమిటో నాకే తెలియదే. అదే బాబు, మా అమ్మాయి వసంత తెలుసుగా, దాని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని. మీ అమ్మాయికి ఏమండి? బంగారం, కాకపోతే కొంచెం చిలిపి. దాందే ఉందిలే నాయన, చిన్నతనం కదూ, పెళ్ళైతే అదే దారిన పడుతుంది. అవునవును. అన్నట్టు నీ పెళ్లి సంగతి ఏం ఆలోచించావు? నా పెళ్ళా? ఇప్పుడేమంత తొందర వచ్చిందండి? ఈ ఉద్యోగ బాధ్యతలో పడి అసలు ఈ మధ్యన పెళ్లి సంగతి ఆలోచించడమే మానేశాను. అందుకని అసలు పెళ్ళే మానుకుంటావా ఏమిటి? మానుకోని అనుకోండి, అయినా అదంతా మా అమ్మ ఇష్టం అండి. నీ దృష్టిలో నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉందా? అబ్బే, లేదండి. సిగ్గుపడకు బాబు. ఉంటే నాతో చెప్పు, మీ అమ్మతో చెప్పి ఒప్పిస్తాను. అమ్మా వసంత, నా కళ్ళజోడు ఎక్కడే కనిపించలేదు. ఎవరు? రవి, నువ్వా? ఎంతసేపు అయింది నాయనా వచ్చి? ఏమిటి నాయనా విశేషాలు? రామదాసు రమ్మన్నాడా? మీరు కదండి? కూర్చో నాయనా, కూర్చో. ఏం బా, ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బాయి. ఓ మీరా, నమస్కారం అండి. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? నేను ఎప్పుడు వచ్చాను తర్వాత చెప్తాను, కానీ ముందు మీ అవ్వగారి కళ్ళజోడు ఇవ్వండి. కళ్ళజోడా ఎక్కడుంది? ఏమ్మా, ఎక్కడ పెట్టావు?
అదేమిటమ్మా నా కళ్ళజోడు నువ్వు పెట్టుకున్నావు? అవునవును, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మగారు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నా ఆరోగ్యం మీరు దగ్గుతుంటే విన్నానులేండి. అదే అవ్వ, ఎందుకు దగ్గా? నేను దగ్గలేదే. దగ్గలేదే. అవును, మొన్న ఆయన వచ్చినప్పుడు దగ్గావు కదా, అందుకని అడుగుతున్నారు. మొన్న కాదండి, రాత్రి ఫోన్లో దగ్గరే అది. ఫోన్లో నేను దగ్గడం ఏమిటి? అదే అవును, అవ్వ ఫోన్లో దగ్గడం ఏమిటి? అది రాంగ్ నెంబరు, రాంగ్ దగ్గు, రాంగ్ నెంబర్లో రాంగ్ దగ్గు. అది ఇంకెవరో దగ్గి ఉంటారు కదవ్వా? ఏమిటమ్మా పిచ్చివాగుడు నువ్వు ఊరుకో. అదే నేను ఎలా ఊరుకోను? అయితే మీరు రాత్రి ఫోన్లో మాట్లాడలేదా? మీరు ఊరుకోండి, మా అవ్వ అసలు ఫోన్ దగ్గరికి పోకపోతే. మరి అయితే ఎవరు రాత్రి ఫోన్లో మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? నాన్నే మాట్లాడి ఉంటారు. కరెక్ట్, నాన్నే దగ్గుంటారు, నాన్నే ఫోన్ చేసి ఉంటారు. నేను ఎవరికి ఫోన్ చేయలేదే. నువ్వు జైక నేను జైక, మరి రవితో ఎవరు మాట్లాడినట్టు? అవును, ఎవరు మాట్లాడినట్టు? కరెక్ట్ సార్, అదే దగ్గు. ఏమ్మా, ఇది నీ పనేనా? అవును, కాదు, లేదు. మరే నాన్న, నేను మామూలుగానే మాట్లాడాను. ఆయన కోపంగా ఎవరు అని గట్టిగా అరిచారు. దాంతో నాకు భయం వేసింది, వణుకు పుట్టింది. వణుకుతూనే మాట్లాడాను, అందుకని అవ్వనుకున్నారు. పాప కొంటె పిల్ల ఎప్పుడూ అంతే, ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు. నువ్వేమనుకోకు నాయనా. దానిదే ఉందిలేండి. వస్తానండి. ఆగండి ఆగండి, వచ్చి ఊరికే పోతే ఎలా? కాఫీ తీసుకొచ్చాను. కాఫీ నాకు అలవాట్లేదండి. మీకు మంచి అలవాట్లేవి లేనట్టున్నాయి, అందుకనే కూల్ డ్రింక్ తెచ్చాను. ఐస్ నాకు సరిపడదండి. మీరు అలా అంటారని ఐస్ వేరే డ్రింక్ వేరే తెచ్చాను, తీసుకోండి. తీసుకోరవి. వస్తానండి. నేను వస్తానమ్మా. తమకు ఐసు సరిపడదా అండి? అయ్యో పాపం, చలేస్తూ ఉందా? యువతులు చూసి చూడక ముందే ఐసౌతావా అబ్బాయి, ఐసౌతావా అబ్బాయి. యువతులు చూసి చూడక ముందే ఐసౌతావా అబ్బాయి, ఐసౌతావా అబ్బాయి. విరహమే నీకు శీతలమైతే, విరహమే నీకు శీతలమైతే వెచ్చని కోగిట ఊచెదనోయి. యువతులు చూసి చూడక ముందే ఐసౌతావా అబ్బాయి, ఐసౌతావా అబ్బాయి. కనుచూపులతో పలుకరింపగా కందిపోతివా పాపాయి. కనుచూపులతో పలుకరింపగా కందిపోతివా పాపాయి. ఉక్కు తోసి నీ సిక్కు బదలగా, ఉక్కు తోసి నీ సిక్కు బదలగా తమలపాకుతో విసిరెదనోయి. యువతులు చూసి చూడక ముందే ఐసౌతావా అబ్బాయి, ఐసౌతావా అబ్బాయి. పెదవి
సంగీతమును మొదలు పెడితివా బుజ్జాయి ఓ పెదవి కదబకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి మూగ మనసిని మోసైతే మూగ మనసిని మోసైతే మాటాడక దరి చేరెదనోయి యువతులు చూసి చూడక ముందే ఐసౌతావా అబ్బాయి విరహమి నీకు శీతలమైతే వెచ్చని కోగిట ఊచెదనోయి యువతులు చూసి చూడక ముందే ఐసౌతావా అబ్బాయి ఐసౌతావా అబ్బాయి. నీకు ఆ దొంగల ముఠాకు ఏమీ సంబంధం లేదని నమ్మి నిన్ను విడిచిపెడుతున్నాం. నిజంగా నాకేం తెలియదండి. నిన్ను కారు డ్రైవ్ చేయమని డబ్బిచ్చాడే, అతను మళ్ళీ కనిపిస్తే వెంటనే మాకు తెలియచేయి. అలాగే సార్. వెళ్ళు. బాబా, పోలీసులు డ్రైవర్ని వదిలేశారు. ఆచూకీ ఏమైనా ఇచ్చావా? లేదు బాబా, నాకేమీ తెలియదు అన్నాను. శబాష్, పోయి పని చూసుకో. ఆగు. ఉద్దండం, పోలీసులు మన డ్రైవర్ని ఎందుకు వదిలిపెట్టారో గ్రహించావా? ఇతని మీద ఏ అనుమానం లేదని చెప్పి వదిలేశారట. అదే పొరపాటు. అతను ఎక్కడెక్కడికి వెళుతుంటాడో రహస్యంగా కనిపెడుతూ అతని ద్వారా మనల్ని పట్టేయాలని వాళ్ళ పన్నాకు. అర్థమైందా? నువ్వు అసలు బయటికే వెళ్ళదు, ఇక్కడే ఉండు. అలాగే బాబా, బొంబాయి నుంచి ఇంకా డబ్బు రావాలి, ఎందుకు రాలేదు? పోలీసు బందోబస్తు జాస్తిగా ఉన్నందువల్ల ఆలస్యమైంది. రేపే వస్తున్నట్లు కబురు వచ్చింది. ఇదిగో, జాగ్రత్త. అలాగే. వద్దండం, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మన షాపు వాకిలి గుండా వెళ్ళదు. అలా వెళితే ఇప్పుడు నువ్వు వచ్చిన ఇంటికి మన వడ్డీ షాపుకి రహస్య మార్గం ఉందని పోలీసులు కనిపెట్టేస్తారు. కాబట్టి వచ్చిన దారిన వెళ్ళి. అలాగే బాబు. వెళ్ళేటప్పుడు డ్రైవర్తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తున్నాడు. ఇదేదో గోల్మాల్. నేను వెంటనే వెళ్తాను, ఎందుకైనా మంచిది. నువ్వు వెళ్ళు, పోలీసుని తీసుకురా. ఆ, 10 పైసలకు వేరుశనగ పప్పు. చూశారా? మంగళవారం బొంబాయి మెయిల్లో హోల్డాల్ వస్తుంది. కారు పంపించండి. వెల్డన్ మిస్టర్ రవి. ఈ దెబ్బతో దొంగల ముఠాన్ని మొత్తం పట్టివేయచ్చు సార్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్.